ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. అదే మన దొంగతనం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ చెప్పే కదా. ఇప్పుడు జైల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి దొంగలించబడింది వాళ్ళకి నేను మాట ఇచ్చాను, మాట మీద ఉంటున్నాను. ఇచ్చిన మాటకి నేను స్వార్థపరుణ్ణవుతా, పేరికోణ్ణవుతా, క్రిమినల్ నవుతా, విల్లన్ని అవుతా. మరే ఎవరి వల్ల? అంతే మరి, దివ్య కాజు మరి ఇంత మాటలు అప్పుడు కూడా అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. నేను నా కంప్లైంట్ చేయలేదు కదా. కంప్లైంట్ చేయలేదేంటి? నీ కంప్లైంట్ నీకు ఎప్టెన్షన్ కదా దొంగతనం అయింది. 2 సంవత్సరాల ముందు వచ్చిన వర్షంకి ఇవాళ కూర్చొని గుడ్చండి అంటే అక్కడ నీళ్ళే లేవు గుడిచడానికి. మీదే ఉంది. ఇప్పుడు వాళ్ళు పనిష్మెంట్ ఇస్తామని ఫిక్స్ అయితే మీరు తీసుకోండి, మీకు తీసుకోవడం లేదు వదిలేయండి. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. రేపు నామినేషన్స్ ఉంది కాబట్టి ఇవాళ తీసేసి తన మీద ధామ్ అనేసేస్తే అందరికి ఇది రేపు నామినేషన్స్ లో గుర్తుంటుంది అని పెద్ద గేమ్ మీరు ఆడుతున్నారు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. ఇప్పుడు జైలు అంటున్నారు. జైలు అంటే పెద్ద థింగ్ ఏం కాదు. మీకేమి 1 డే 2 డే కాదు, రెచ్చగొట్టారు కదా. రెచ్చగొడితే రెచ్చిపోతావు మరి, చిన్న పిల్లాడివి నువ్వు. నేను నిజంగా డైరెక్ట్ ఇలా ఎవరు ఒపీనియన్ తీసుకోకుండా మిమ్మల్ని పెట్టాలంటే డైరెక్ట్ మిమ్మల్ని తీసుకుని అక్కడ పెట్టచ్చు. నేను డైరెక్ట్ తీసి పెట్టండి. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. నా కాల్ అయితే డైరెక్ట్ తీసుకొని వచ్చి పెట్టచ్చు. బట్ పెట్టండి డైరెక్ట్ తీసుకొని పెట్టండి. ఇప్పుడే అన్నారు కదా. అవును, నాకు పెట్టండి. నేను అంటాము, చేసేస్తావా? డెమాన్ యువర్ కెప్టెన్, వింటున్నాం కాబట్టి ఏం నోర్లో వస్తుంది మాట్లాడడం. అవునండి, పనిష్మెంట్ గా పెట్టచ్చు అని తప్పేంటి? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. పనిష్మెంట్ గా పెట్టచ్చు, తీసుకెళ్ళిపోతాను. పెట్టచ్చు, తప్పేంటి? పెట్టండి అంటే నా కాల్ చెప్పచ్చు. పెట్టండి. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. పవన్ చాలా రాంగ్ గా మాట్లాడాడు, ఓవర్ చేసేసాడు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. నాకు ఎంత గొడవ అయ్యి ఎంత ఇదైనా కూడా సరే ఓకే జరిగింది ఐఎమ్ సారీ అంటే ఇమ్మీడియట్ గా నేను అది రిమూవ్ చేసేస్తాను. నేను క్యారీ ఫార్వర్డ్ చెయ్యను. ఏం ఊరికే చిన్న ఈగోలు అనవసరం, అవన్నీ టైం వేస్ట్. నిన్న నువ్వు చేసావు. ఓకే నెక్స్ట్ సాయంత్రం నేను నీ కప్ వాష్ చేస్తా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఆవిడ కాఫీ తాగేసి వెళ్తుంటే ఫ్లోరా గారు కప్పు ఇవ్వండి కడగడానికి. కూల్ నా కొడక. సంజన గారు కూడా ఫ్లోరమ్మ టీ పెడతావా, ఫ్లోరమ్మ ఇది తీసుకుంటావా, ఫ్లోరమ్మ రైస్ పెడతావా. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో. బా ఏం వాడకవయ్యా అబ్బో. హరీష్ గారు ఫస్ట్ వీక్ లో మేము చాలా బాగున్నాం, మళ్ళీ బాగుందాం. వీడితోనా సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఈ 4th వీక్ వచ్చాము, ఇంకా డిఫికల్ట్ అవుతుంది ఈ జర్నీ. బాగుందా? ముందు రోజులు ఇంకా బాగుందా? మంచి రోజులు ఉంటాయి. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. ఇక్కడ తను రెడీ అవ్వాలంట, ఇద్దరు రెడీ అవ్వాలి, వంట చేస్తున్నారు కదా. ఇప్పుడు పోప్ చేయడానికి అవ్వదంట. అక్కడ ఉన్న రేషన్ కూడా ఇంపార్టెంట్. బట్ అక్కడ ఏమైనా కొంచెం తగ్గినా ఏమైనా ఎక్కువ అయిపోయినా మళ్ళీ నేనే వాళ్ళ మీద ఫైర్ అవుతా. అది కూడా నిజమేరా. నాకు చెప్పకుండా ప్రాబ్లం ఏంటో నన్ను పక్కన పెట్టేసి స్టవ్ మీద ఇది పెట్టేసి నేను ఫుడ్ మానిటర్ ఆల్రెడీ మాట్లాడాను, నేను పోపు వేస్తాను, శ్రీజాన్ పిలిచి చేపిస్తాను అంటే నాకు నచ్చదు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? నేను మాట్లాడుతున్నది ప్లేన్ పోపు కోసం. ఇది పాత ప్యాకెట్లు, కొత్త ప్యాకెట్. సంజన గారు నా డిపార్ట్మెంట్ నాకు వదిలేస్తారా? నువ్వు ఆగా, ఇందులో పోపు అంట పెట్టండి. వదిలే అందులో పోపు కావాలంటే పెట్టే. ఇందులో పోపు కావాలా? అవును, పోపు అంట పెట్టేయండి. ఓ వీడితో ఎందుకు వచ్చాను కూడా, ఎంతో కొంత తెస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ, నా ప్లేస్ వచ్చి లైక్ వాయిస్ రేస్ చేయకండి. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. ఐ రిక్వెస్ట్ యూ సంజన గారు, నాకు మీ పాయింట్ అనేది అర్థమైంది. ప్లీజ్ ఇది ఇక్కడికి వదిలేయండి. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అనిపిస్తుంది. వాంట్ టు వేస్ట్ మై ఎనర్జీ. ప్లీజ్ అండర్స్టాండ్. మీకు కావాల్సింది నేను చేసి ఇస్తాను అంటున్నాను, మళ్ళీ మీరు ఎందుకు దాన్ని ఇది చేస్తున్నారు? ఎందుకు సార్ ప్రతిసారి వాడిని అలా కెలికి దాన్ని ఒక ఇష్యూ చేసి మీ పీకల దాకా తెచ్చుకుంటారు? దిస్ ఇస్ సిక్కనింగ్. వచ్చి పర్మిషన్ అడిగాను తను, నీకు నేను అట్లే వచ్చి చెప్పలేదు.
లేదురా నాకు వద్దు, నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు. తిన్నదానికి ఏంటి భిక్ష చేయాలా? సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, ఈ నాటకాలు భరించలేకపోతున్నాయి. ఒక చిన్న పోప్ ప్లేన్ పప్పులో చేసి వెళ్ళండి, ఒక చిన్న డిసిషన్ తీసుకోలేరా? ఎట్లాంటి కెప్టెన్ అండి మీరు? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? షుగర్ ఇచ్చారని మీరు? ఇది నా ఇల్లు అవుతే లేకపోతే మీ ఇల్లు అవుతే మీరు అడిగిన ఆగొచ్చు కదా. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. వాళ్ళేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ఆగొచ్చు కదా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తినా ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఏమొద్దండి, ప్రాణం కావాలి నాకు. వద్దు, భోజనమే వద్దు, చచ్చిపోతాను తినలేక. చచ్చిపోమ్మా. లేదు బర్ని అన్న, ఎంత అడగాలి అన్న? ఒరే కళ్యాణ్, నేను నీతో తింటాను రే వాళ్ళ నుంచి. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను. కాడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి ఆవిడ కోపం వచ్చి ఆవిడ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నువ్వు వన్ సైడ్ విన్నావు, సెకండ్ సైడ్ నేను వింటా. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? బాధపడకండి, నేనున్నా మీకు. ఈ బాధ కలిగినప్పుడు నాతో మాట్లాడండి. భక్తులకి దేవుడు ఉన్నాడో, రాష్ట్రానికి సీఎం ఉన్నాడో, ఆ పాపకి పెద్ద బాబు ఉన్నాడు రా. మీతో ఏం గొడవలు ఉన్నా అది వేరే. ఫీల్ ఓన్లీ బాధ. ఇలా చాలా మార్పు వచ్చింది. చాలా మారాను కదా, చాలా మార్పు వచ్చింది. 25% మారాను. అవును, ఇంకా 75% మారాలి. చెప్పిన వెంటనే వింటారు, అర్థం చేసుకుంటారు అనే వాళ్ళకి చెప్పొచ్చు. అదే విషయంగా కూర్చునే వాళ్ళకి నాకు అంత ఎనర్జీ లేదు. వినే వాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం? నీ ఇష్టం వచ్చినట్టు కానీ. వాళ్ళందరూ తినేసి అయిపోయాక మిగిలితే తినమన్నాడు వాడు కూడా. మాకు ఇబ్బంది కలగకూడదు. అది కూడా మళ్ళీ ఎందుకు? ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. బిగ్ బాస్, మా మమ్మీ కోసం నా కోసం చికెన్ పంపించండి బిగ్ బాస్ ప్లీజ్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. అక్కడ తినద్దండి, ఇక్కడ మీకు అలోకేట్ చేసిన ఫుడ్ మీరు తినండి. ఓనర్ గా నాకు అధికారం ఉంది, నా వల్ల ఇంకా కాదు, నాకు ఇక్కడ భోజనం వద్దు. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే. మాట్లాడుతున్నాను మీ దగ్గర, మీకు నేను కనిపించట్లేదు. తన అమ్మాయి కాబట్టి కనిపిస్తుంది, నేను మమ్మీ కాబట్టి కనిపించట్లేదా? ఏది నోటుకొస్తే అది మాట్లాడకి అడిగేస్తున్నాను, ఇది ఉంది నా మనసులో. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఆమె ఉద్దేశం ఏంటి? ఆయన ఓన్లీ అమ్మాయిలకే చేస్తాడా? బ్రో, ఈ రోజు మిమ్మల్ని అన్నది రేపు నన్ను కూడా అంటది. కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది తప్పు. ఏంటిది? థర్డ్ కెప్టెన్. నీకెందుకు సిగ్గు, నీకెందుకు అంత నవ్వు? పోయినసారి అంత అయినా కూడా సిగ్గురాలేటి నాకు. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. ఏంటి మమ్మీ ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశుంటే చాలదా మావా? లేదు మా మాట కూడా తెలవాలి. గుడ్ మార్నింగ్. మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు అదే మాట వచ్చింది. ఏమైంది? ఓనర్ కుకింగ్ వండుకోవచ్చాను, అప్పుడు ఏం మాట్లాడారు మీరు? మీకు ఒక రూల్, మాకు ఒక రూలా? మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. ప్రాబ్లం ఎవరికి ఉందో వాళ్ళకే ఇస్తున్నా. వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు తెలియాలి కదా. యూ గాట్ కుకింగ్ వాటర్, ప్లీజ్ గివ్ మీ వాషింగ్ వాటర్. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు, మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.